అమ్మా నీలవేణి, నీ పరిస్థితి చూసి జాలిపడాలో వాళ్ళ పైశాచికత్వం చూసి భయపడాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక మాట చెప్తాను, వింటావమ్మా? ఏంటన్నా అది? మాటలతో కుళ్ళబడిచే ఈ మనుషుల మధ్య ఎందుకు ఉండడం? కోడలనే గౌరవం ఇవ్వని ఈ కర్కసుల మధ్య ఎందుకు బతకడం? నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. దయచేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదమ్మా. నేనింటికి వెళ్ళిపోతే మాత్రం మా వాళ్ళు సంతోషపడతారా? నేను శాశ్వతంగా ఈ ఇల్లు వదిలేశానని చెప్తే వాళ్ళు సంబరపడతారా? లేదు కదా. నేను అన్ని వదులుకుని తిరిగి వచ్చాను అని తెలిస్తే వాళ్ళ గుండె పగిలిపోతుంది. వాళ్ళ కన్నీళ్లు వరదలై పారతాయి. అది చూడడం ఇష్టం లేకే నేనిక్కడి నుంచి కదలాలనుకోవడం లేదు. అలా అని ఇలా ఎంతసేపు పట్టుబట్టి కూర్చుంటావు? ఈ ఇంటి తలుపులు తెరుచుకునే వరకు, నా అడుగు ఈ గడపలో పడేంత వరకు. వాళ్ళు నిన్ను అంత త్వరగా లోపలికి రాణిస్తారని నేనైతే అనుకోవడం లేదమ్మా. అయినా పర్వాలేదన్నా, ఏం జరిగినా సరే నా భర్తని ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను వెళ్ళలేను. నా భర్తకి నా అవసరం ఉందని తెలిసి కూడా నా దారి నేను చూసుకోలేను. ఏంటో అమ్మా, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సమస్యని చూసి పారిపోతే పరిష్కారం ఎప్పటికీ దొరకదు. ఆ సమస్యకి ఎదురుగా నిలబడాలి. ఆ సమస్య తీరే మార్గం కోసం వెతకాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. నువ్వు అసలే అమాయకురాలివి. వాళ్ళేమో అన్ని విషయాల్లో ఆరితేరిన వాళ్ళు. నిన్ను మట్టు పెట్టడానికి అడుగడుగునా ఆలోచిస్తుంటారు. వాళ్ళని ఎదిరించి నువ్వు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావో ఏమోనమ్మా. ఈ అమాయకపు గుండెల్లోనే ఒక కొత్త ధైర్యం పుట్టింది. మా ఊళ్ళమ్మ తల్లి నాకు అండగా నిలబడి అడుగడుగునా నన్ను నడిపిస్తుంది అనే నమ్మకం నాలో ఉంది. అది చాలు ఈ సమస్యని నేను ఎదుర్కోవడానికి, ప్రశ్నించడానికి, పరిష్కరించడానికి. ఏంటోనమ్మా, ఒక పక్క నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే చిన్నయ్య గారి పరిస్థితి కళ్ళు తెరవలేని విధంగా ఉంది. పెద్దయ్య గారు నీకు అండగా నిలబడే పరిస్థితిలో లేరు. ఈ సమయంలో నువ్వు అనుకున్నది ఎలా నెరవేరుతుందో నాకు తెలియడం లేదు. తారక్ సార్ నాకు వెన్నుగా నిలబడలేరని, పెద్దయ్య గారు నాకు అండగా ఉండలేరని తెలిసే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. అయినా సరే నేను బాధపడదలుచుకోలేదు, భయపడి వెనకడుగు వేయదలుచుకోలేదు. ఈ ఇంటి లోపల నా అడుగు పడే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. నిలవేణి, 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 ఎక్కడున్నావు నిలవేణి? కాంచనా, మీ తమ్ముడికి మెలకు వచ్చినట్టుంది. సరే పదండి, లోపలికెళ్ళి చూద్దాం. నిలవేణి, నిలవేణి, ఎక్కడున్నావు? నిలవేణి, నిలవేణి, ఎక్కడున్నావు? తారక్, తారక్, లేచావా? ఇప్పుడు నీకెలా ఉంది? బానే ఉంది కదా? నాకు బాగానే ఉంది. ఇంతకీ నీలవేణి ఎక్కడా? ఇంకెక్కడ నీలవేణి? నెమ్మదిగా జారుకుందిగా. జారుకోవడం ఏంటి? ఏముంటుంది బామ్మర్ది, తన మూలంగానే యాక్సిడెంట్ అయిందని, తన వల్లే నువ్వు హాస్పిటల్ పాలయ్యావని,
పాపం చేసిన పశ్చాత్తాపంతో వెళ్ళిపోయింది బామ్మర్ది. ఇంకా చెప్పాలంటే ఇదంతా పోలీస్ కేసు అయితే తనని తీసుకెళ్లి జైల్లో ఎక్కడేస్తారో అని భయపడి పారిపోయింది. షడప్! పారిపోవడం ఏంటి? నీలవేణి ఎప్పటికీ అలా చేయదు. బావా నేను చెప్పానా అన్నయ్య నమ్మడని? ఎందుకంటే నీలవేణి మీద అన్నయ్యకున్న నమ్మకం అలాంటిది. కోర్స్ నీలవేణి నన్నిలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఎప్పుడూ వెళ్ళదు. నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు పెట్టే రకం తను. నా కోసం ఏదైనా చేసే అమ్మాయి తను. అలాంటి నీలవేణి పోలీసులకి కేసులకి భయపడి తను వెళ్ళిపోయిందంటే నేను ఎలా నమ్ముతాను? కొన్ని నమ్మడం కష్టంగానే ఉంటుంది తారక్. నీరు ఎంత మరిగితే అంత ఆవిరైపోతుంది. హఠాత్తుగా గిన్నెలోని నీరంతా ఏమైపోయింది అంటే ఏమని చెప్తావు చెప్పు? కొంతమంది మనిషి గుణాలు కూడా అంతే. అప్పటి వరకు బానే ఉంటారు, అంతలోనే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల హఠాత్తుగా ఆవిరిలాగా మాయమైపోతూ ఉంటారు. అక్క, నువ్వు చెప్పింది ఇంకెవరికైనా అప్లై చేసుకో, కానీ నీలవేణికి మాత్రం అప్లై కాదు. సరే అయితే నీకు నీలవేణి మీద అంత నమ్మకమే ఉంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను, కావాలంటే మాట్లాడు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. This number is also చూసావా నీలవేణి ఎంత తెలివైందో. ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తారని నీలవేణికి కూడా అర్థమైపోయింది. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంది. ఆ విషయం మనకు అర్థమవుతుంది, అన్నయ్యకి అర్థం అవ్వాలి కదా. అక్క, డాడీ ఎక్కడా? నాన్న ఒక అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్లారా. మన ఫ్యాక్టరీ ఒకటి పబ్లిక్ ఇష్యూస్తో క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో నీ ప్లేస్లో నాన్న వెళ్లాల్సి వచ్చింది. ఫోన్ చేయడం లేదు, మనం చేసినా లిఫ్ట్ చేయడం లేదు. బిజీ ఉన్నారనుకుంటా. సరే, మళ్ళీ నీలవేణికి ఒకసారి కాల్ చేయి.